ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు వానలు కురుస్తున్నాయి. భానుడి భగభగలతో పాటు నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు చల్లని రుతుపవనాలు ఇటువైపు దూసుకొస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తాజాగా 2 క్రేజీ అప్డేట్స్ ఇచ్చింది. మనం అనుకున్నట్టే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్నాయి, కానీ అదే టైంలో ఎండలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది? ఎండల దెబ్బకు తట్టుకోలేక ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని వెయిట్ చేస్తున్న వాళ్లకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఆల్రెడీ అండమాన్ నికోబార్ దీవులను తాకేశాయి. అక్కడ జోరుగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోకి మరింత విస్తరిస్తాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 22 నుంచి 30 మధ్యలో, ముఖ్యంగా మే 26 నాటికి ఇవి కేరళను తాకనున్నాయి. ఇక మన ఏపీ, తెలంగాణ విషయానికొస్తే జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి సాధారణం కంటే కాస్త ముందే వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు వస్తున్నాయనే సంతోషంతో పాటు సూపర్ ఎలనినో భయం కూడా మొదలైంది. పసిఫిక్ మహాసముద్రంలో నీళ్లు బాగా వేడెక్కడంతో ఈ పరిస్థితి వస్తోందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఇది మనకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే జూన్, జూలై నెలల్లో మనకు పీక్స్లో వర్షాలు పడాలి. కానీ ఈ ఎలనినో ప్రభావం వల్ల పసిఫిక్ నుంచి వచ్చే వేడి గాలులు ఇండియా వైపు వస్తాయి. ఇవి తెలుగు రాష్ట్రాల్లోని తేమను లాగేస్తాయి. దీనివల్ల పడాల్సిన వర్షాలు పడకుండా డ్రై వెదర్ వచ్చే ప్రమాదం ఉంది. జూన్ మొదటి 2 వారాలు వానలు పడినా ఆ తర్వాత ఎలనినో దెబ్బ కొట్టేలా ఉంది. వర్షాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికైతే 2 రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఈ వారమంతా ఎండలు బీభత్సంగా ఉండబోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉండనున్నాయి. ఆల్రెడీ ఎండల తీవ్రతకు ఏపీలో 4, తెలంగాణలో 10 మంది వడదెబ్బతో చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. మంగళవారం నాటికి దాదాపు 84 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. అయితే ఈ ఎండల మధ్యలోనే అక్కడక్కడ రిలీఫ్ ఇచ్చేలా ద్రోణి ప్రభావంతో జల్లులు పడనున్నాయి. మే 19 నుంచి 21 మధ్య కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఇక తెలంగాణలో చూస్తే సోమవారం పశ్చిమ తెలంగాణలో అక్కడక్కడ సాయంత్రం పూట చినుకులు పడొచ్చు. వెదర్ ఇలా మారబోతుండటంతో మే 18 నుంచి 22 వరకు మత్స్యకారులు ఎవరూ బంగాళాఖాతంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.